వేసాలేంది నాకు అర్థమైంది. మిగిలిన పండుగ తుల్కోలు వేసుకోవాలి కదా. తుల్కోలు వేసుకోవాలని ఏం రూలే వాళ్ళు చెప్పి ఆల్రెడీ వాట్సాప్లో చెప్తారా? దొరకబట్టి తుల్కోలు కొట్టి 2 చోట్ల ములుగు లేదా మన తెలంగాణలో వాస్తవంగా మనోళ్ళు పనులు చేయదు. సీతక్క జిల్లా ఎవరు మీరు ఇది ఇట్లా వేసుడు కరెక్ట్ అంటే మీకు అవగాహన లేక చేస్తారు కావచ్చు. మేము ఇప్పుడే 6 సంవత్సరాలు చూసాను. 6 సంవత్సరాల నుంచి కూడా వేసేది అవగాహన లేకనే తప్పేది. ఇది మన హిందువుల పండుగ కాదు. పీరీల పండుగ అనేది ఎందుకు జరుపుకుంటుంది తెలుసా? చెప్పురు ఎవరన్నా మీరు వేషాలు చేసారు దేనికోసం చేస్తా చెప్పు. తెలియాలా మరి, తెలియకపోతే ఎట్లా చెప్పు. బంద్ చేస్తుడు కాదు, ఇప్పుడు బంద్ చేస్తుడు స్టార్ట్ చేస్తుడు అనేది మీ ఇష్టం. కాకపోతే ఇది అనేది మన హిందువులు చేసుకునే పండుగ కాదు. మనం ఏం చేసుకోవాలా? మన పండుగలు శ్రీరామనవమి, దసరా, దీపావళి ఇవి చేసుకోవాలి. ఉగాది వీటికి మన వ్యతిరేకంగా ఉండాలి. ఇది మన పండుగలు కాదు నాని, అర్థమవుతుందా? మీరు వీటిని ప్రోత్సహించకూరి మళ్ళీ ఒకసారి ఇటువంటి ఏకరి నా సలహా అండి. చేసుడు చేయకపోవడం మీ ఇష్టం. ఒకటి ఏంటంటే మీరు మనమంతా ఒకటే హిందువులం కాబట్టి చెప్తున్నా, వేరే వాళ్ళకి ఇవన్నీ చెప్పం. నేను ఒక జర్నలిస్టు, అర్థమా? ఇటువంటి వాటికి ఎంతోమందికి సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో పీరీల పండుగ వస్తుంది, మన వాళ్ళు ఇట్లా చేస్తారు, చేయకండి అని గ్రూపులలో మెసేజ్ పెట్టినాం. అయినా కానీ చాలామంది మళ్ళీ ఇదే రకంగా చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మనకు వేరే ఎన్నో విధానాలు ఉన్నాయి. మన డబ్బులు సంపాదించుకోవాలన్నా ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసమైనా దేనికైనా ఇది మొక్కుకుండే తప్పు. అసలు ఈ పీరీలు అనేవి దీని వెనుక పెద్ద చరిత్ర ఉంది. మన హిందువులను బాగా ఘోరంగా అణచివేసి కిరాతకంగా వేసినందుకు వాళ్ళు చేసుకునే పండుగ. జమాల ఇంకా పెద్ద మనుషులకు తెలియక చేయక వాళ్ళు సరిపోయిన అయ్యో ఊర్లో పండుగ జరుగుతుంది అని అంతా కలిపి చేసుకునేది. మనం ఇప్పుడు కొంచెం తెలివిమంతులమైన సోషల్ మీడియా పవర్ఫుల్ అయిపోయింది. ఏ పండుగ ఎందుకు చేసుకుంటారు, ఎందుకు చేసుకోవద్దు అనేది మన విషయం తెలియాలి కదా. మీరు కూడా అంతా చదువుకున్న వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళు ఏదో లేరు కదా, కాబట్టి అవగాహన ఉండాలి కదా. మీకు ఇప్పుడు రాలేదు, ఎప్పుడు ఏ గ్రూప్లో వెళ్ళారా మీరు? వచ్చిందలే పీరియడ్ పండుగ జరుపుకోవద్దు, ఇది మనది కాదు, దానికి మొత్తం బిల్డర్ కూడా పెట్టినాం గ్రూపులలో. ఏం కాదు, కొంతమంది మేధావులు మన హిందూ మేధావులు పెట్టినాం.